ఏపీలో కొంతమంది అధికారులకు భయం పట్టుకుందట. వైసీపీ ప్రభుత్వంలో హడావుడి చేసిన కొందరు అధికారులు కూటమి ప్రభుత్వంలో సైలెంట్ అయ్యారట. వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవడమే మంచిదని డిసైడ్ అవుతున్నారట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లే గెలిచి అత్యంత దారుణంగా ఓడిపోయింది. పార్టీ ఓటమికి కారణాలేంటని పలువురు విశ్లేషణలు కూడా చేశారు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం ముక్త కంఠంతో చెబుతున్న కారణం మాత్రం వేరేగా ఉంది. వైసీపీ హయాంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని అంటున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ తర్వాత అంతటి పవర్ను కొంతమంది అధికారులు అనుభవించారని వైసీపీ క్యాడర్ అంటోంది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండేది మాత్రం ప్రవీణ్ ప్రకాశే. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా టీచర్లను పలు రకాలుగా వేధింపులకు గురిచేశాడని ప్రవీణ్ ప్రకాష్పై ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలితో ఇబ్బంది పడిన ఉపాధ్యాయులు ఆ కక్షను ఎన్నికల్లో తీర్చుకున్నారనే టాక్ ఉంది. నిత్యం సమీక్షలంటూ, బాత్రూం ఫోటోల అప్లోడింగ్ అంటూ ప్రవీణ్ పెట్టిన నిబంధనల పట్ల టీచర్లలో వ్యతిరేకత వచ్చింది. అందుకే ఎన్నికల సమయంలో వైసీపీపై తమ వంతు పగను చల్లార్చుకున్నారట టీచర్లు. ఇక వైసీపీ ఓడిపోయిన వెంటనే అందరూ ప్రవీణ్ ప్రకాష్కు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పవని అనుకున్నారట. కానీ ఆయన అనూహ్యంగా ఐఏఎస్ సర్వీస్కు రాజీనామా చేశారు. సెప్టెంబర్ 30తో ఆయన నోటీస్ పీరియడ్ కూడా అయిపోయి వీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. కాగా తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని భావించిన సీఎం చంద్రబాబు మాత్రం అందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ప్రవీణ్ ప్రకాష్ అంకం ముగిసినట్లయింది. ప్రవీణ్ ప్రకాష్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులనే కాకుండా వైసీపీ నాయకుల పట్ల కూడా చులకన భావం ప్రదర్శించేవారంట. ఆయన తీరుపై అప్పట్లో వైఎస్ జగన్కు నాయకులు ఫిర్యాదులు చేసినా జగన్ పట్టించుకోలేదంట. ఏపీకి చీఫ్ సెక్రటరీ ఉన్నా అంతకు మించిన అధికారంతో ప్రవీణ్ ప్రకాష్ సీఎంఓలో పనిచేశారట. ఇష్టమొచ్చిన జీవోలు జారీ చేస్తూ జగన్ పాలనపై ప్రజలకు విరక్తి వచ్చేలా చేశారట. ప్రవీణ్ ప్రకాష్కు వైఎస్ జగన్ ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారంటే ఒకసారి ఏకంగా విజయసాయిరెడ్డితోనే సారీ చెప్పించారట. వైసీపీలో కీలకమైన నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడితోనే ఒక ఐఏఎస్కు సారీ చెప్పించడం పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. ఇప్పుడు ఆయన వీఆర్ఎస్ తీసుకుని రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో అందరికన్నా ఎక్కువగా వైసీపీ క్యాడరే సంతోషపడుతున్నారట. కూటమి ప్రభుత్వం పాలన మొదలవగానే వైసీపీ హయాంలో చక్రం తిప్పిన చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైలెంట్ అయ్యారట. 19 మంది ఐపీఎస్ అధికారులను సీఎం చంద్రబాబు పక్కన పెట్టారు. వారికి రాష్ట్రంలో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించింది. సాధారణంగా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసే అధికారులు కార్యాలయానికి రాకుండా సొంత వ్యాపకాల్లో ఉంటుంటారు. అయితే ఈ 19 మందిని మాత్రం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కార్యాలయంలో పంచివేయాలని ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు పక్కన పెట్టిన ఐపీఎస్ అధికారులు కొంతమంది బెంగళూరులో జగన్ను కలిసినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. దీంతో వారి విషయంలో కఠినంగా ఉండాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందట. కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత ముంబైకి చెందిన ఒక నటి వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న 3 ఐపీఎస్ అధికారులపై కేసు కూడా పెట్టింది. దీంతో వీళ్లు వీఆర్ఎస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారట. రాబోయే 5 ఏళ్లు తమకు వేధింపులు తప్పవని, సెలవుపై వెళ్లడానికి కూడా వీలుండదని సదరు ఐపీఎస్లు భావిస్తున్నారట. అసలు ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే అనుమానంతో వీళ్లు ఉన్నారట. అందుకే వీఆర్ఎస్ తీసుకుని ఈ గొడవలకు దూరంగా ఉండడం మంచిదనే ఆలోచన చేస్తున్నారట. పీఎస్ఆర్ ఆంజనేయులకు మరో 2 ఏళ్ల సర్వీస్ ఉంది. అందుకే ఈ 2 ఏళ్ల సర్వీస్ పోతే పోయింది, కూటమి ప్రభుత్వంలో పనిచేయకపోవడమే మంచిదనే నిర్ణయానికొచ్చారట. వాస్తవానికి ఒకప్పుడు చంద్రబాబుకు చాలా దగ్గర మనిషిగా ఆంజనేయులకు పేరుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంజనేయులకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వైసీపీ హయాంలో ఆయన మరీ పార్టీ కార్యకర్తలా బిహేవ్ చేశారనే టాక్ ఉంది. పలువురు టీడీపీ నాయకులపై ఫేక్ కేసులు బనాయించారని, అందుకే చంద్రబాబు ఆయన విషయంలో కోపంతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పీఎస్ఆర్ ఆంజనేయులు వీఆర్ఎస్ తీసుకోవాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక కాంతి రాణా టాటాకు ఐపీఎస్గా చాలా ఏళ్ల సర్వీస్ ఉంది. 2004 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీ క్యాడర్కు వెళ్లిపోయారు. అయితే గతంలో చంద్రబాబు, వైఎస్ జగన్ ఆయనకు మంచి పోస్టింగ్స్ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్దగా వివాదాలు ఏవీ ఈయనను చుట్టుకోలేదు. అయితే వైఎస్ జగన్ హయాంలో మాత్రం ఆయన దురుసుతనం టీడీపీ కార్యకర్తల పాలిట శాపంగా మారింది.
వైసీపీ నాయకుల మార్గదర్శకత్వంలో రాణా పనిచేశారనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సినిమా నటి కేసులో సస్పెన్షన్కు గురికావడమే కాకుండా కేసు కూడా నమోదైంది. ఆయన అరెస్టు కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాణా కూడా వీఆర్ఎస్ తీసుకుని ఈ కేసు విషయంలో పోరాడాలని డిసైడ్ అయ్యారట. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఈ నిర్ణయం తీసుకోవద్దని, ఇంకా చాలా కాలం సర్వీస్ ఉండగా వదులుకోవద్దని సూచిస్తున్నారట. ఏదేమైనా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తమ అధికారాలకు మించి ఒక పార్టీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేసిన అనేక మంది అధికారులు ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకోవాలని భావిస్తూ ఉండడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వీఆర్ఎస్ తీసుకున్నంత మాత్రాన వారిని కేసుల నుంచి తప్పించరు కదా, అలాంటప్పుడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాలనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయట. మరి కూటమి ప్రభుత్వానికి భయపడి ఎంతమంది తమ సర్వీసులకు గుడ్ బై చెప్తారో వేచి చూడాలి.